ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరి లెక్కలు వాళ్ళవే, ఎవరి ధీమా వారిదే. అవన్నీ ఓ లెక్క, పొలిటికల్ యాక్షన్ కమిటీది అసలు లెక్క అన్నారు సీఎం జగన్. యావత్ దేశం ఏపీ వైపు చూసేలా సంచలనాలు సృష్టించబోతున్నామన్నారు. రికార్డుల్ని బ్రేక్ చేసే హిస్టరీలో ఐపాక్ ది కీ రోల్ అని అంటున్నారు సీఎం. ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ప్రచారంలో కొత్త ట్రెండ్. అభ్యర్థుల ఎంపికలో సరికొత్త వ్యూహం. టార్గెట్ డబుల్ సెంచరీ. ఒకవైపు కనిపించే సైన్యం, మరోవైపు కనిపించకుండా నడిపించే సైన్యం. వైనాట్ 175 నినాదం. సిద్ధం, మేమంతా సిద్ధం సభలో రూపకల్పన. సోషల్ మీడియాలో ప్రచారం. వాట్ నాట్. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రచారానికి సంబంధించి ప్రతి ఫ్రేమ్లోనూ ఐపాక్ ముద్ర. 2019 ఎన్నికల్లో నేను విన్నాను, నేను ఉన్నాననే మాట ఎంత పాపులర్ అయిందో 2024 ఎన్నికల్లో వైనాట్ 175 సిద్ధం, నమ్మకం, విశ్వసనీయత అన్న మాటలు జనం గుండెల వరకు చేర్చడంలో ఐపాక్ పాత్ర కీలకం. ఎన్నికల వ్యూహకర్తగా మార్కు చాటుకున్న ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్ వెంటే ఉన్నారు. 2024 ఎన్నికల్లో పీకే మార్కు కనిపించలేదు. కానీ కనిపించని ఆర్మీగా ఐపాక్ టీం జగన్ వెంటే నడిచింది. పీకే లెస్ ఐపాక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. గెలుపు పిలుపు గొప్పదనం ప్రశాంత్ కిషోర్ది కాదు, ఆ క్రెడిట్ ముమ్మాటికి ఐపాక్ టీం దంటూ అభినందనలు కురిపించారు సీఎం జగన్. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేదన్నారు. ఐపాక్ టీం ఎఫర్ట్స్ తో ఈసారి అంతకు మించి సంచలనాలు రాబోతున్నాయన్నారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తాయన్నారు సీఎం జగన్. ఎన్నికల తర్వాత తొలిసారిగా స్పందించారు వైఎస్ జగన్. విజయవాడ బెంచ్ సర్కిల్లోని ఐపాక్ ఆఫీస్ కు వెళ్లారు ఆయన. ఐపాక్ టీం ను స్వయంగా అభినందించారు. మీ అందరి కృషితో వైసీపీ 151కు మించి అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు. దేశం షాక్ అయ్యేలా రాబోయే ఫలితాల్లో మీ అందరి కృషి ఉందని ఐపాక్ టీంలో జోష్ నింపారు ఆయన. ఐపాక్ వేదికగా తన మనసులో ఉన్న నెంబర్లను బయట పెట్టారు జగన్. ఈసారి ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుంది అంటున్నారు సీఎం జగన్. ఎన్నికల్లోనే కాదు, ప్రజలకు మంచి పరిపాలన అందించడంలోనూ ఐపాక్ సేవలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. మీ సేవలు వెలకట్టలేనివని కితాబిచ్చారు. ఈ ఎన్నికల్లో షాకింగ్ రిజల్ట్స్ వస్తాయన్నారు సీఎం జగన్. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. Last time, out of 175, 150, one itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. సరిగ్గా ఎన్నికలకు ముందు రివర్స్ అయిన ప్రశాంత్ కిషోర్ కు గట్టి కౌంటరే ఇచ్చారు సీఎం జగన్. ఆయన కలలో కూడా ఊహించని సీట్లు రాబోతున్నాయన్నారు వైసీపీ చీఫ్. గత ఎన్నికల్లోనూ గొప్పతనం ప్రశాంత్ కిషోర్ది కాదని ఈ టీంది అంటూ ఐపాక్ ను మెచ్చుకున్నారు. ప్రశాంత్ కిషోర్ మనకు అడ్డం తిరిగినా ఏపీ ఫలితాలతో దేశంలో ప్రతి నేత మన వైపు చూస్తారని కామెంట్ చేశారు జగన్. It is not Prashant what matters. It is this team what matters. The results of Andhra Pradesh would ensure that this team, which is going to bring about these results, would ensure every head in this country turns towards Andhra Pradesh to watch these numbers on that. The numbers would be far greater than what Prashant could have ever dreamt of. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లు, డబుల్ సెంచరీ టార్గెట్. ప్రతి ఇంటికి మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని చెప్పడం. కనిపించేది జగన్. ప్రతి ఫ్రేమ్ వెనుక కనిపించని సైన్యంగా ఐపాక్ వ్యూహం. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ నమ్మకం, ఐపాక్. ప్రశాంత్ కిషోర్ లేకున్నా సరే సమిష్టి కృషితో సత్తా చాటిన ఐపాక్ టీం సీఎం జగన్ అభినందనలతో దిల్ ఖుషిగా ఫుల్ ఖుషి అయ్యారు. మీ వెంటే మేమంటూ సెల్ఫీలు క్లిక్ మనిపించారు. ఒక్క స్పీచ్ తో ఇటు ఐపాక్ టీంలో అటు వైసీపీ క్యాడర్ మొత్తంలో జోష్ నింపారు సీఎం జగన్.
ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా